హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నా డే స్టార్ట్ అయిపోయింది. వారానికి 4 నుంచి 5 రోజులు నేను వర్కౌట్ చేస్తానండి. ప్రతిరోజు ప్రొద్దున్నే గంటన్నర నాకు నేను ఇచ్చుకునే టైం. ఆ టైం నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిరోజు ప్రొద్దున్న నుండి రాత్రి పడుకునేంత వరకు పిల్లలు, ఇంట్లో పని, హస్బెండ్, వర్క్, ఇలాంటివన్నీ ఫుల్ బిజీ అయిపోతాం మనకు తెలియకుండానే. సో మా హస్బెండ్ ఎప్పుడు ఒక మాట అంటారనమాట, నేను కొంచెం నీరసంగా పడుకున్నా, ఒంట్లో బాగాలేకపోయినా ఇల్లంతా బోసిపోయింది అని అంటూ ఉంటారు. ఇంట్లో నేను గలగల మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ చకచక అలా అందరినీ హడావుడి పెడితేనే ఇల్లు సందడిగా ఉంటుందంట. సో అందుకే మా హస్బెండ్ ఏం చెప్తారంటే, నీకు నువ్వు టైం పెట్టుకో, వెళ్ళు, వర్కౌట్ చేయి, లేకపోతే వాకింగ్కి వెళ్ళు, జాగింగ్కి వెళ్ళు, నీకు నచ్చింది చేయి, ఏదైనా నీకు నచ్చిన స్పోర్ట్ ఏదన్నా సరే వెళ్ళు, ఆడేసేయి, అలా చెప్తూ ఉంటారనమాట. తను అంటే నా హస్బెండ్ మార్నింగ్ పర్సన్ అండి. తను 4:30 షార్ప్లో ఇచ్చేస్తారు. సో తను వర్కౌట్కి వెళ్ళిపోతారనమాట. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో మనకి మనం ఒక టైం అయితే తప్పకుండా ఇచ్చుకోవాలండి. ఐశ్వర్యం అంటే ఆరోగ్యం కూడా అండి. మనం ఎంత సంపాదించినా దాన్ని అనుభవించడానికి ఆరోగ్యం అయితే ఉండాలి. ఇది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో అందుకే ఎవ్రీ సింగిల్ డే కాకపోయినా వారానికి 4 నుంచి 5 రోజులు గంట నుంచి గంటన్నర నాకు నేను సమయం కేటాయించుకొని వర్కౌట్ అయితే చేస్తూ ఉంటాను. రోజు రిపీటెడ్గా చేయనండి. ఒకరోజు కార్డియో, తర్వాత బాడీ బిల్డ్ ఎక్సర్సైజెస్, అండ్ తర్వాత కొంచెం యోగా కూడా చేస్తానన్నమాట. గుడ్ మార్నింగ్. గుడ్డిది ఎన్ని సౌండ్ చేస్తుంది, అసలు ఎంత క్యూట్ చేస్తుంది. చిట్టిది ఎంత క్యూట్గా అరుస్తుంది. పిట్ట కొంచెం కూతగా ఉంటుందేమో. అదే సో క్యూట్. ఇప్పుడు సాఫ్ట్ సౌండ్ చేస్తుంది. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ని లేకపోతే ఫ్యామిలీని పిలుస్తుందేమో. ఎక్కడ ఇక్కడ బర్డ్ ఫీడ్ పెట్టినాము. ఇంకా కింద ఇంత వేస్తున్నాయి రోజు, కానీ ఎన్ని రకాల బర్డ్స్ వస్తున్నాయంటే అసలు అందులో ఎంత ఫాస్ట్గా తింటున్నాయంటే 1 monthలో 2 ప్యాకెట్స్, ఇది సెకండ్ ప్యాకెట్ అనమాట. చక్క తినేస్తున్నాయి అసలు ఈ బర్డ్స్. మాత్రం మంచిగా అనిపిస్తుంది. నేచర్లో ఏదో ఉడతా భక్తి సాయం అన్నట్టు వాటికి ఫుడ్ పెడితే అవి వచ్చి తినడం చాలా చాలా అంటే ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది. The bird is still there, but it's like on the back side of the house. I can see them. No, it's like right. If you see it really closely, there's this little line. ఇది మన బ్యాక్ యార్డ్లో పెరిగిన గంగవల్లి ఆకు అన్నమాట. సో దీంతో మామిడికాయ పప్పు చేయబోతున్నాను.
ఈరోజు లంచ్లో బెండకాయ కూర, మామిడికాయ గంగవల్లి పప్పు, కట్టుచారు. సో ఇది మన బ్యాక్యార్డ్లో పెరిగిన మింట్ అన్నమాట. సో దీంతో కూడా మనం పచ్చడి చేసేద్దాం ఈరోజు. కూరగాయలు పెంచడం వల్ల బ్యాక్యార్డ్లో ఆకుకూరలు, కూరగాయలు ఇలా వేయడం వల్ల ప్రతిరోజు మనకి తెలియకుండా మన చేతికి ఏదో ఒక కూరగాయలు అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి మామిడికాయ గంగవల్లి పప్పు, బెండకాయ కూర, పుదీనా చట్నీ, కట్టుచారు అండ్ పెరుగు అన్నమాట. ఇది మన బ్యాక్యార్డ్లో పచ్చడి కదా, చాలా టేస్ట్ ఉంటుంది. సారీ, బ్యాక్యార్డ్లో మింట్ లీవ్స్ కదా. సో ఏమి మందులు వేయకుండా పెంచిన ఆకుకూరలు కానీ కూరగాయ మొక్కలు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది మామిడికాయ గంగవల్లి పప్పు, ఇది కట్టుచారు తల్లి. ఓకే మమ్మీ. కారమైందా? నెయ్యి వేసి సరే బాగుంది. ఇది ట్రాష్లో వేయకుండా కాంపోస్ట్ కానివ్వండి, లేదంటే ఫర్టిలైజర్గా పనికొస్తుంది.
మా పాపకి క్యారెట్ హల్వా తినాలని క్రేవింగ్స్ ఉన్నాయంట చిట్టి తల్లికి. సో దాని కోసము అని క్యారెట్ హల్వా చేస్తున్నా. ఇది వచ్చేసి రాగి జావ అన్నమాట. సో సాయంత్రం ఇంత వేడి స్టార్ట్ అయింది కదా, సో పిల్లలుకి నచ్చదండి ఇక్కడ. పిల్లలకి నాకు తెలియదు అందరి గురించి. మా పిల్లలకి, మా బాబు గారికి నచ్చదు, మా పాపకి నచ్చుతుంది. సో రాగి జావ అయితే అందరికి ఇస్తున్నాను. తల్లి ఫినిష్ బంగారు. ఓకే. రాగి జావని మించిన బెస్ట్ డ్రింక్ ఇంకొకటి ఏం లేదు నన్ను అడిగితే మాత్రం. అదిరింది టేస్ట్ అయితే.